హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఉప్మా అండి. దీన్ని కరాచీ రవ్వ ఉప్మా అంటారు, లేదంటే బొంబాయి రవ్వ ఉప్మా అని కూడా అంటారు. ఉదయాన్నే 5 నిమిషాల్లో రెడీ అయిపోయి ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాము. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే అల్లం ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలండి. ఈ ఉప్మా చాలా ఈజీగా చేయొచ్చండి. వంట రాని వాళ్ళకు కూడా, మొదటిసారి చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా తయారు చేయొచ్చు. ఉల్లిపాయలు అయితే గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించాలండి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనకు ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి కదా. 1 కప్పు రవ్వకి నేను ఇక్కడ 3 కప్స్ వాటర్ అయితే వేసాను. ఉప్మా కన్సిస్టెన్సీ కొంచెం పలుచగా జారుగా ఉండాలంటే 4 కప్స్ వేసుకోవచ్చండి. 3 కప్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలిపి వాటర్ని అయితే బాయిల్ చేయాలండి. ఇలా కొంచెం మరగాలి. ఇలా పొంగొచ్చాక ఒకసారి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాల పాటు మరిగించాలండి. తర్వాత మనం కరాచీ రవ్వ అయితే వేసుకోవాలి. 1 కప్పు రవ్వకి 3 కప్స్ వాటర్ అండి. ఇప్పుడు 1 కప్పు రవ్వ తీసుకున్నాను నేను. రవ్వ వేస్తూ కలుపుకోవాలండి. రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. నేనే వీడియో తీయడం వల్ల వెంటనే కలపడానికి అవ్వలేదండి. రవ్వ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఎక్కడ కూడా ఉండలు, లంప్స్ అనేవి లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా వెంటనే కలుపుకోవాలండి. ఇలా కలిపాక 1 నిమిషం పాటు ఉడికించాలి. చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా ఇలా అయితే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి కరాచీ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. దీన్ని చట్నీతో కానీ పంచదారతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందండి. నచ్చితే ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.